రామ యుద్ధం ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇంద్రజిత్ చచ్చిపోయాక రావణాసుడు అనుకుంటారు, అయ్యో ఇంద్రుడిని ఓడించిన వాడు నా కొడుకు చనిపోయాడా, ఎవ్వరు చంపలేరు, ఈ లక్ష్మణుడు చంపేశాడు నా కొడుకైన ఇంద్రజిత్తుని. పెద్ద కొడుకు ఇంద్రజిత్, అక్షయ్ కుమార్ చచ్చిపోయాడు కదా చిన్న కొడుకు. ఇదంతా ఈ సీత వల్ల జరిగింది. ఒక ఖడ్గం తీసుకొని వెళ్తూ ఉంటే వణికిపోతుంది సీతమ్మ. మహాపాసుడు అనే వస్తాడు, చాలా పెద్ద ఆయన. నువ్వెందుకు నీ కోపం అంతా సీత పైన పెడుతున్నావు, నీ కోపం అంతా రాముడి పైన పెట్టు. రావణ, ఇన్ని 3 లోకాలని నువ్వు ఓడించావు, ఇంద్రుడిని ఓడించావు, ఇప్పుడేమో నువ్వు ఒక ఆడదాన్ని ఎందుకు చంపుతున్నావు రావణ అని అంటాడు మహాపార్షుడు. అప్పుడు రాముడి పైన పెడతాడు కోపం. రేపు అమావాస్య, అందుకని నేను వెళ్తాను రేపొద్దున అని వెళ్తాడు. వేళ చాలా మందిని కోట్ల రాక్షసుల్ని తీసుకొని కూడా వెళ్తాడు. కొంతమందిని సుగ్రీవుడు అంగదుడు చంపేస్తూ ఉంటాడు. రాముడేమో రావణాసుడి పైన బాణాలు వేస్తూ ఉంటాడు. ఇలా నిలువుగా పెట్టకుండా వాళ్ళని ఎట్లా చంపుతాడో అట్లాగే అడ్డంగా పెట్టి ఫాస్ట్ గా బాణాల వర్షం లాగా కురిపిస్తాడు. ఇట్లా వేసేస్తూ ఉంటారు రాముడు రౌండ్ గా తిరుగుతూ. ఆ బాణాల వర్షంలో అసలు రావణ ఎక్కడున్నాడో కనిపించదు. దూషణ యుద్ధంలో అప్పుడు బాణం తీయడము పెట్టడము వేయడం కనిపించదు. ఇప్పుడేమో అసలు రాముడే కనిపించాడు. ఏనుగుల తొండాలు గుర్రాల కాళ్ళు అన్ని తగ్గిపోతున్నాయి. ఒక కోట్ల కొంతమంది 100 రాక్షసులు అందరు చచ్చిపోతున్నారు, కానీ రాము మాత్రం కనిపించడు. రావణ యుద్ధంలో రాముడిది రావణాసుడిది ఇట్లా గుద్దులని కింద పడిపోతున్నాయి. అసలు ఆ లైటింగ్స్ వస్తున్నాయి. ఇద్దరు చాలా బాణం వేసుకుంటుంటారు. అప్పుడు ఆకాశం మొత్తం ప్యాక్ అయిపోతుంది. ఇట్లా రావణుడు అనుకుంటే విభీషణుడు వల్ల జరిగింది అని అనుకుంటారు. నిన్నేమో సీత వల్ల అనుకున్నాడు, ఇవాళేమో విభీషణుడు వల్ల. విభీషణుడి పైన కోపం వచ్చి వేస్తుంటే లక్ష్మణుడు అడ్డొస్తాడు. అప్పుడు లక్ష్మణుడి పైన ఆ సతి అనే అస్త్రం వేస్తాడు. అప్పుడు దూసుకొని వెళ్ళిపోతుంది. అంటే ఇట్లా వెళ్ళి ఇట్లా బయట వచ్చేస్తుంది. ఇప్పుడు మూర్చబడిపోతాడు లక్ష్మణుడు. ఇప్పుడు రాముడు ఏం అష్టాలు రావు, బాధపడతాడు, ఏడుస్తాడు. లక్ష్మణ, నీలాంటి తమ్ముడు నాకు భూమిలో ఇంకెవ్వరు దొరుకుతారు అని ఏడుస్తాడు రాముడు. అప్పుడు హనుమంతుడు అంటాడు రాముడితో, లక్ష్మణుడిని మళ్ళీ బతికించుకోవాలని నాకు తెలుసు అని ఫాస్ట్కి గురుకుంటూ వెళ్ళి హిమాలయ పర్వతం దిగి సంజీవిని తీసుకొచ్చి కింద పెడితే అప్పుడు సుచేనుడు లక్ష్మణుడిని ముగ్గులో పిండుతాడు. అప్పుడు పైకి లేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ పెట్టేసి వస్తాడు హనుమంతుడు. ఇంద్రుడు దేవతలు అందరూ అనుకుంటారు, దుర్మార్గుడైన రావణుడు రథంలో యుద్ధం చేస్తే మహానుభావుడైన రాముడు నేలపై నించొని యుద్ధం చేస్తున్నాడు అని అనుకుంటారు. అప్పుడు ఇంద్రుడు అంటాడు, మా తల్లి నువ్వు రాముడికి నా రథాన్ని ఇవ్వు అని అంటే అప్పుడు మా తల్లి వెళ్ళి రాముడు చెప్తాడు, ఇంద్రుడు నీ కోసం ఈ రథాన్ని పంపించాడు, దీంట్లో అక్షయ తూనీరం ఉంది, ఇంకా శక్తి అస్త్రం ఉంది, ఇంకా నేను నీకు రథసారథిగా ఉంటాను. అక్షయ తూనీరం అంటే అమ్ముల పొది కదా, అంటే వేసేస్తూ ఉంటాను. ఒక బాణం వేస్తే ఒకటి వస్తుంది వెనకాల, 2 బాణాలు వేస్తే 2 వస్తాయి, అలా ఎన్ని వేస్తే అన్ని వచ్చేస్తూ ఉంటాయి వెనకాల. ఇంకెప్పటికీ అందులో బాణాలు అయిపోవు. ఇంకా ఒక బాణం ఉంటుంది, అది ఇంద్రుడికి బ్రహ్మగారు ఇస్తారు. ఆ రథానికి దండం పెట్టి ఎక్కుతాడు. అతను రాముడికి ఇంకా
నేను ఇప్పుడే రావణాసురుణ్ణి చంపుతాను అని వెళ్ళి రావణాసురుని విడగొట్టేస్తాడు. అప్పుడు రథసారథి వెనక్కి తీసుకెళ్తాడు రథాన్ని. శ్రీ దుర్మార్గుడా, నాకెంత అవమానం చేశావు నువ్వు, ఎందుకు నువ్వు రథాన్ని వెనక్కి తీసుకెళ్ళావు యుద్ధ భూమిలో నుంచి అని అంటే, అప్పుడు మీ ప్రాణాన్ని కాపాడడానికి నా బాధ్యత, మీరు అలసిపోయాడు, గుర్రాలు అలసిపోయాయి, అందుకనే నేను వెనక్కి తీసుకెళ్ళాను అంటే, అప్పుడు రాముడు కూడా అలసిపోతాడు. అప్పుడు ప్రవస్య మహర్షి వచ్చి చెప్తాడు, నువ్వు ఆదిత్య హృదయం చదువు. ఆదిత్య హృదయం అంటే అది సూర్యుడిది స్తోత్రం. నువ్వు ఆదిత్య హృదయం 3 సార్లు చదువు, అప్పుడు నువ్వు గెలుస్తావు, నీకు చాలా శక్తి వస్తుంది అని చెప్తాడు అగస్త్య మహర్షి. అప్పుడు వెళ్ళిపోతాడు. ఒక పాము లాంటి బాణాలు వేస్తాడు అన్ని తలల పైన. అవి కింద పడిపోతాయి, మళ్ళీ వస్తాయి, కింద పడిపోతాయి, మళ్ళీ వస్తాయి. ఎన్నిసార్లు కొడతాడు అంటే 100 సార్లు. 7 రాత్రులు 7 పొద్దున్లు యుద్ధం జరుగుతుంది, రామరావణ యుద్ధం. ఇంకా రావణాసురుని ఎట్లా చంపాలి అని అనుకుంటాడు రాముడు. అప్పుడు మాతలి వచ్చి అంటాడు, దీంట్లో ఒక దివ్యమైన అస్త్రం ఉంది, అది నువ్వు వెయ్యి రావణాసు పైన అని అంటే, అప్పుడు అది బ్రహ్మగా ఇస్తాడు ఇంద్రుడికి. నేను చెప్పాను కదా, దానిపైన బ్రహ్మాస్త్రం మంత్రించి అది వేస్తాడు రావణాసు పైన. గుండెల్లో నుంచి హోల్ చేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రావణాసుడు చచ్చిపోతాడు. అప్పుడు దేవతలు పూల వర్షం కురిపిస్తారు. ఇంకా అన్ని వానరాలు గెంతుతూ ఉంటాయి. అప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడు, డాన్సులు వేస్తాడు, అందరు సంతోషిస్తాడు. ఆ తర్వాత సీతను ఎట్లా తీసుకొస్తాడో మళ్ళీ అయోధ్యకి, అది నేను రేపొద్దున చెప్తాను.